హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ విషన్. నేటి అణుబాంబుల కంటే వేల రెట్లు శక్తివంతమైన ఆయుధాలు మన పురాణాల్లోనే ఉన్నాయని మీకు తెలుసా? కేవలం ఒక్క పిలుపుతో విశ్వాన్ని దహించి వేసే ఆ టాప్ 10 అస్త్రాలేంటో, వాటి వెనుక ఉన్న రహస్యాలేంటో ఈ వీడియోలో చూద్దాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే నెంబర్ 1 అస్త్రాన్ని ఎవ్వరూ ఆపలేరు. 10వ అస్త్రంగా నాగాస్త్రాన్ని చెప్పుకుంటాం. ఇది శత్రువుపై విషసర్పాలను ప్రయోగిస్తుంది. దీనికి విరుగుడు గరుడాస్త్రం మాత్రమే. కర్ణుడు దీనిని అర్జునుడిపై ప్రయోగించినప్పుడు కృష్ణుడు రక్షించాడు. 9వ అస్త్రం వరుణాస్త్రం. నీటిని నియంత్రించే అస్త్రం ఇది. ప్రళయకాలంలో వచ్చే భారీ వర్షాన్ని, వరదలను ఇది సృష్టించగలదు. అగ్ని అస్త్రాలను చల్లార్చడానికి దీన్ని వాడతారు. 8వ అస్త్రం ఆగ్నేయాస్త్రం. ఇది అగ్నిదేవుడి అస్త్రం. ఇది శత్రువులను క్షణాల్లో బూడిద చేసే అగ్నిజ్వాలలను చిమ్ముతుంది. 7వ అస్త్రం వాయువాస్త్రం. గాలిని ఆయుధంగా మారుస్తుంది. ఇది అతిపెద్ద సైన్యాన్ని కూడా గాలిలో తేల్చి సుడిగుండాల ద్వారా నాశనం చేయగలదు. ఇక 6వ అస్త్రం ఇంద్రాస్త్రం. ఆకాశం నుండి వేల కొద్దీ బాణాల వర్షం కురిపిస్తుంది. శత్రువుకి తలదాచుకునే అవకాశం కూడా ఇవ్వదు. 5వ అస్త్రంగా నారాయణాస్త్రం చెప్పుకుంటాం. ఇది విష్ణువు యొక్క భయంకరమైన అస్త్రం. దీనికి ఎదురు తిరిగితే మరింత శక్తివంతం అవుతుంది. దీని నుండి తప్పించుకోవాలంటే కేవలం ఆయుధాన్ని వదిలేసి లొంగిపోవడం ఒక్కటే మార్గం. 4వ అస్త్రం బ్రహ్మశిర అస్త్రం. ఇది బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు శక్తివంతమైనది. దీని చివర బ్రహ్మదేవుడి 4 ముఖాలు ఉంటాయి. ఇది పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేయగలదు. 3వ అస్త్రంగా బ్రహ్మాస్త్రం చెప్పుకుంటాం. ఇది సృష్టికర్త బ్రహ్మాస్త్రం. ఒకసారి ప్రయోగిస్తే లక్ష్యం నాశనం అవ్వాల్సిందే. ఇది ప్రయోగించిన చోట్ల 12 ఏళ్ల వరకు కరువు వస్తుంది. ఇక 2వది వైష్ణవాస్త్రం. అత్యంత వేగవంతమైన అస్త్రం ఇది. సకల చరాచర జగత్తులో దీనిని ఆపగల శక్తి ఎవ్వరికీ లేదు. ఇది తన లక్ష్యాన్ని ఛేదించకుండా వెనక్కి రాదు. ఇక అన్నిటికన్నా మొదటి అస్త్రం పాశుపతాస్త్రం. సాక్షాత్తు పరమశివుడి ఆయుధం ఇది. మనసుతో, కళ్ళతో లేదా బాణంతో దీనిని ప్రయోగించవచ్చు. ఇది కేవలం శత్రువుని మాత్రమే కాదు, మొత్తం సృష్టిని అంతం చేయగలదు. అర్జునుడు దీనికోసం శివుడిని మెప్పించి పొందాడు. చూశారుగా, మన పురాణాల్లోని అస్త్రాల శక్తి అపారం. వీటిలో మీకు ఏ అస్త్రం అత్యంత శక్తివంతమైనదని అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన పురాణ రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.